తినడానికి తిండి లేక ఆవేదన పడుచు కందముల పలను భక్షిస్తూ నా సహోదరుడు లక్ష్మణ్ నేను కలిసి అడవిలో చేస్తూ వెళ్ళిచున్నాము కానీ ఇంతవరకు ఆమె జాడలు ఇంతవరకు దొరకలేకపోతుంది. 10 మాసాలు అవుతుంది. అవును, ఆ 10 మాసాల నుంచి సీతా విరాటి అగుపడతలేదు. సీత యొక్క జాడలు ఇంతవరకు మాకు తెలియలేకపోతున్నాయి కాబట్టి అందు గురించి ఏ స్థలంలో ఉండదని బాధపడుతున్నాము. 10 మాసాల నుంచి మీరు ఇదివరకు ఏం చేస్తున్నారయ్యా? ఆమె జాడలో తిరుగుతున్నారు. నా యొక్క లక్ష్యం వస్తున్నాడు. వీడియోలో యూట్యూబ్ లో పెడతాను అన్న రాలే ఫోన్ చేసిరన్నట్టు ఆడుతున్నావు. ఇక్కడ ఆయన ఫోన్ చెప్తాను అన్నకు బాగానే అన్న కలిస్తే నాకు రోజు నేను పనిపోతా కాదు. ఎక్కడికి వస్తాను? ఈ మన ములపేట దాటే లింగపురం ఆ తల్లి జాడలు ఏ విధంగా అప్పుడప్పుడు నువ్వు కూడా అంటున్నాడు పని చేస్తా ఏం లేదు.
ఒకటి తల్లి లాంటి మీ వదను నిడవాసి నేటికి 10 మాసములు గడుస్తుంది కదా. ఆ వేదిన పడుచున్నాము. ఇంతవరకు కూడా ఆమె జాడలు నిరగలేకపోతుంటివి కాబట్టి తిరిగి తిరిగి నా పాదంలో తడబడుచుంటుంది కాబట్టి మొత్తంలో అన్నట్టు అయిపో బాగా ఇది ఎవరో రాక్షసుడు వచ్చి 10 మాసముల సీతాదేవిని తీసుకువెళ్ళి ఆ సీతాదేవి జాడను కనుక్కోవడానికి ఎవరు తరం కాక ఈ అరణ్యంలో మనకు కందముల ఫలం తిరుగుతున్నాము కదా. తిరిగి తిరిగి పాదములు తడబడుచుంటున్నాం. ఇంత వేసారి ఆవేదన పడుచున్నాము కాబట్టి ఇంతవరకు కూడా తల్లి జాడలు ఎరగలేకపోయినాం. ఇప్పుడు ఎరగలేకున్నాం కదా. రాలేక మరణించి ఉండిన సహోదర లక్షణ అన్నయ్య మృగములను సంరక్షణకి వెళ్ళిన సమయ సందర్భంలోనే ఇలాంటి వింతగా ఆ తల్లిని అపహరించుకుని వెళ్ళి ఉన్నారు కాబట్టి ఎవరు తీసుకుని వెళ్ళి ఉన్నారు ఇలాంటి విషయం ఏ విధంగా సంభవించుంటుంది కదా. అవును అన్నయ్య తల్లి లాంటిది, సపూతమైన తల్లి లాంటిది కాబట్టి నా తల్లి జాడను తెలియాలంటే ఎవరి వల్ల అవుతున్నది. ఈ అరణ్యంలో మనము పుచ్చిపోయిన ఫలములు తిను, కందముల ఫలము తిని నార వరం ధరించుకొని అరణ్యంలో తిరుగుతున్నాము. సీతా జాడ తెప్పడానికి ఎవరు వరం వశమవుతున్నది. ఇంత తిరిగి తిరిగి వేసారి ఉంటుంది కదా. సీతాదేవి యొక్క జాడలు ఇంతవరకు తెలియలేకపోతుంది కదా మంత్రి. అయ్యా సీతావిరాడి జాడకోవాలంటే ఇక ఎవరు లేరా? ఎవరి సౌఖ్యము కాలేకపోతుండదు కదా.
72,000 కవిత్యాల వర్గం ఉంది. వారిని ఒక్కరిని పిలిచి విచారించిన వరకు సీతావిరెడ్డి జాడపోయేస్తారు. 72,000 కపిస్తనిక వర్గంలో కలిగిన వారిని ఒక్కొక్కరిని పిలిచినట్టయితే పిలిచి విచారించు. అందులో ఎవరన్నా పోరా ఈ పని మీరు వాళ్ళు ఎవరు పోకుండా నేను పోయేస్తా. నాతో అవుతుంది పైన గారు ఇప్పుడు పోతలేను ఇక బాగా. ఎందుకురా ఎందుకు పోతలేవు? అంత పెద్ద అంటే దాని వల్ల పోతలేను. మామూలు పిల్లనిచ్చిందా కదా, మళ్ళీ పిల్లనిచ్చి మళ్ళీ ఎందుకు అవుతాను ముసలి వృత్తురాలు ముసలి కావచ్చు. అందుకే ఆమెను అనుకోవడానికి ఒకట తీర్తలేదు నాకు. అవునా లక్షణ అన్నయ్య ఏమి చేయదు నేను సీతా. వీక్షించలేకుండా ఉంటుంది. నేటికి 10 నెలలు గడుస్తుంది కదా, ఆకలి ఆవేదన ఏ విధంగా ఓర్చుకొని ఉండను. అలాంటి సీత కనబడక 10 నెలలు గడుస్తుంది కాబట్టి ఎన్నడూ కూడా ఆమె యొక్క జాడలు తెలిసి నేను ఆనందపడుతుంది. లక్షణ అవును కదా అన్నయ్య, ఈ అరణ్యంలో తిరుగుతూ సీతావిరాడు వెళ్ళి 10 మాసాలు వెళ్తున్నది. ఆమె గురించి అఘోరంగా ఎత్తుకుతున్నాము. ఎక్కడ కనిపించడం లేదు. ఆ జాడ చెప్పేవారు ఎవరు? లక్షణ సీత కాబట్టి సీత లేదు, పుస్తకం లేదు. ఉన్నట్టయితే ఇన్ని రోజులు ఉంటే మాకు ఆమె చాలా తెలియకపోతే తల్లి జాడ దొరకకపోయినా అలసట తీర్చుకొని వృక్షము కింద నువ్వు పళ్ళు తీసుకొచ్చి చేస్తూ భక్షించండి.
జాడులు ఇంతవరకు నెరుకలేకపోతున్నాడు. అన్నయ్య శ్రీరామచంద్ర ఏమిటి స్పెషల్? నావదినేగా దయ్యామము గల్ల తల్లి అన్నయ్య సరే ఇంకా వెతుకోపండి. పిలిచినట్టయితే ఆ సీత యొక్క జాడులు కైకొని రాగలేదు. అదే 72,000 కమిషన్ వర్గంలో ఒక్కొక్కరిని పిలిచి విచారించిన వరకు అవును, అందులో ఎవరైనా పోయేస్తారు కదా. అంతేనా? ఆ పిలిచి విచారించాలి. సీత వెళ్ళి 10 మాసములు కావస్తుంది కాబట్టి ఆ సీతారాడు యొక్క జాడులను తీసుకుని నీ సౌఖ్యము కాగలేదు బాబు. సీతాభిరాడు వెళ్ళి 10 మాసాలు తగ్గుతున్నది. ఆ యొక్క సీత జాడలు కనుక్కోమంటున్నావా? అవును కదా. స్వామి ఏమి? శ్రీరామచంద్ర ఏమిటి? 156 వజ్రములో 77 సముద్రములు లంఘించి దునికి సీత యొక్క లంకను సీతాదేవిని చూసి రావాలంటే అందులో 10 వజ్రాలు దొరుకుతాయి. 150 వజ్రములు లభించడం నా సౌఖ్యము కాదు, అందులో 10 వజ్రములు దొరుకుతున్నావు. 10 వజ్రం నా తరం అవుతుంది, అంతవరకు దొరుకుతా. ఇంకా సత్యమయ్య వాళ్ళు దురుకుతారు మరి. సత్యమయ్యకి దురుకుడు అంటే ఇంకా 72,000 కమిషన్ల వర్గంలో 150 రోజులకి వెళ్ళి ఒక 10 దురుకుతాడట. నువ్వెన్ని దొరుకుతావు? 20? 20 నేను 20 దాకా కాదు 25 దాకా దురుకుతా. అంతే కదా. మరి ఇంకా ఎవరిని పిలుస్తున్నావు? నిలుని నిలుని పిలిచి విచారించాలి. సీతారాడు వెళ్ళి 10 మాసములు గడుస్తుంది కాబట్టి రామచంద్ర సీత యొక్క జాడలు తీసుకుని రాగలవు బాబు. సుగ్రీవుడు 72,000 కమిషన్ వరకు ఉండగా నా తరం వస్తుందా స్వామి? నేను 30 వజ్రములు తిరుగుతున్నాను. ఈ సౌఖ్యము 156 వజ్రములు లభించలేవు, 30 వజ్రములే సాధ్యము కాగలదా? 30 వజ్రములో దురుకుతాడట. ఇక సత్యమయ్య అయినతో మరి అయ్యా ఎవరి వల్ల కాగలదు? గంధమధుడు పిలిచినటువంటి అయితే ఈ పని అతనితో కాగలని ఆశిస్తున్నాడు. స్వామి చెప్పండి కదా. సీతారాడు వెళ్ళి 10 మాసములు గడుస్తుంది అని తిరిగి వేస్తారు ఉన్నాము కాబట్టి ఆమె జాడలు తీసుకుని రావడం సౌఖ్యము కాగలదా బాబు? అవునా? పలుకోరు వినవయ్యా దొడ్డ కలిగే సీతారాడు. 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 వాన పలివ జనములు ఒదుమికేరా. అదవో శ్రీరామచంద్రుని బాధ పని గురించి కాబట్టి లఘుమికి చేసి 40 యోజనములు దొరుకుతారు. తర్వాత నా చాలా 40 వజ్రములు దొరకడం సాధ్యము కాగలదు కానీ మిగతా వజ్రములు దొరకలేమంటున్నా. కాదు స్వామి. అదేనా? సరే సరే వెళ్ళి. 40 దాకా దొరుకుతాడు అన్న. మరి అరే ఇన్నొద్దు మంచిగా దొరికేటోడు. పర్వాలేదు, ఇంకా ఉన్నారు కదా 72,000 కమిషన్ వరకు ఉన్నారు. ఒక్కరితో నీకు పని కాలేకపోతుందా? ఒక్కడితోటి అయ్యేటట్టు లేదు కదా. మరి మొత్తం మంది 40, 30, 20 సరే, జాంబవంతుడు అంటే బుద్ధిశక్తి పరాక్రమం కలిగినటువంటి వాడు గొప్పవాడు కదా. ఆ జాంబవంతుడు పిలిచినట్టయితే ఈ పని సాధ్యం కాగలదు. జాంబవంత బాబు, సీతారాడు వెళ్ళి 10 మాసములు గడుస్తుంది కదా. ఆమె జాడలు నిరంకరించకపోవచ్చున్నాము కావున ఆమె యొక్క జాడలు తీసుకుని రావడం సాధ్యం కాగలదా? చూడ స్వామి, ఈ భూమి పుట్టినప్పుడు జాంబవంతుడిని గొప్ప బలవంతుడిని
కావున ఎందుకు గురించి నేను ఒక మాట చెప్తా విను. ఏమి? నాకు ఒక కథ ఉండేది వింటానని చెప్తా. లేకపోతే తిరిగిపోండి. ఏం కథ చెప్పంటున్నావా? నేను పోక మా అత్తగారింటికి వెళ్ళాను. మా అత్తగారింటికి వెళితే కోళ్ళు బాగున్నాయి వాళ్ళకు, కోళ్ళ మందే ఉన్నది. మా అత్తగారు ఏం చేసిందంటే నేను వెళ్ళిన సమీపంలో అల్లుడాను మీ ఇంటికాడుండు, మేము అంగడి పోయి వస్తామని మా అత్త మామ ఇద్దరు వెళ్ళారు. వెళ్ళే వాళ్ళు సాయంత్రమైనా రాలేదు. 6 అవుతుంది 7 అవుతుంది. ఈ కోడి పిల్లలన్నీ తిరుగుతున్నాయి. మరి ఏం చేయాలి? పట్టుకుండా ఏం చేయాలి? కోళ్ళని వేయలేదని మా అత్త అంటదేమని ఈయన యొక్క గుడికాలను చాపి ఆ యొక్క గూటికాడ నిలబెట్టి అచ్చిందాలను బట్టి అందేస్తున్నా. అన్ని కోళ్ళ అయ్యాక ఒక కుంటిక కోడి పొరు ఉన్నది, ఒక్క కాలుది. ఆ ఒక్క కాలు కోడి పొరి వచ్చిన కాలు మీద ఎప్పుడైతే వాలిందో ఉలగిరి పర్వతం అంటే పెద్ద పర్వతం విరిగినట్టు విరిగింది. ఆ కాలు గోడాలతోనే విరిగింది. అయినా కానీ ఆడికి ఎంత దుఃఖం చెప్పండి. అంటే కుంటి కాలు పెట్టుకొని కూడా 90 వచనాలు లెగిస్తాడట. ఆ కుట్టుకోడు వచ్చి ఆడకుండా ఆడకపోతే నేనే దునికి సీత తాడనుకున్నాను. కుట్టుకోడు వచ్చి కాలు మీద పడితే కాలు ఉలగిరి పర్వతం పర్వతము. అబ్బా దేవుడా ఏం కాదు అన్నట్టు అది సొప్పబెట్టిదే కాదు. అయినా 90 వచనాలు దొరుకుతున్నాడు. అయ్యా ఇళ్ళతోటి ఎవరితోటి కాదు. ఎవరు మరి? నేను చెప్పిన విలుపు సీతావిరాడు దాడిపోయి వస్తాడు. అయితే నేను పుదారన్నాడు అంగడి పోయినా. ఇక నేను అంబలి కాసుకొని తాగాలి అని మక్కలు కొనుక్కొని వస్తానని మక్కలు అడ్డాడు మక్కలు కొనుక్కొని ముళ్ళెత్తుకొని వెళ్ళా నడుచుకుంటూ వస్తున్నా. నడుచుకుంటూ రాంగ మధ్యలో కోతి ఆ కోతి ఎప్పుడు వచ్చిందో నా మక్కల ముళ్ళ కథ కింద పడ్డ వాళ్ళే ఎక్కడి మక్కలు అక్కడ చిల్లకల్లం అయిపోయింది. అయిపోయిన వాళ్ళు అయ్యా కోతి వచ్చింది, ఆ ఇత్తు బుక్కుతాంది, ఈ ఇత్తు బుక్కుతాంది, ఉరికొచ్చింది ఆ ఇత్తు బుక్కుతాంది నా మక్కిత్తులు. దాన్ని పిలిచి విచారించిన అనుకో ఎట్లా సీతారాడు దాడిపోయి వస్తాడు. ఏ విధంగా పిలవాలి అతడు? దాన్ని ఎట్లా విలవాలంటే చిన్న వెళ్తే రాదు. ఎట్లా మరి? దాని చెవులు పర్యసాట వెడల్పుంటాయి. అంత పెద్దగా దానికి చెవులు ఇనస్తాయినా రావు. ఇక అంజిదేవ్ కుమార్ ఆంజనేయ అని పిలువు. ఎట్లా? అంజిదేవ్ కుమార్ ఆంజనేయ అని పిలువు. పిలిస్తే వస్తాడా? వస్తాడు. ఒకసారి పిలువురా. నేనా ఒకసారి పిలిచి చెప్పి పుస్తకాన్ని నేను పిలిచినాక ఉరికొస్తే నేను ఉన్నాను కదా. నువ్వు పిలువు పుస్తకాన్ని నేను చెప్తా. ఆంజనేయ కుమారక ఆంజనేయ గంట తక్కువ విస్తాడే జొన్న కావాలి వేరే ఎప్పుడన్నా జొన్న కావాలి మేము పోతావురా పోరా ఇట్లా విడవాలి. ఎట్లా? అంజితో కుమార్ ఆంజనేయ అంటే అదే పట్టినేస్తాడు. ఈ చిన్నదైనా వస్తుంది పెద్దగా వింటున్నా వేస్తే. అవునా? ఆంజనేయ కుమారక ఆంజనేయ ఎన్ని విధంగా చేసినా గానీ అతని పిలిచి విచారించడం చాలా మంచిది. మరి ఉంటున్నావా?
నేను కోల్చుకుంటాను కానీ నన్ను ఎవరు ఏడికైనా అలుగు దూరలేదంటే అక్కడికి పోతే అక్కడ గట్లయితుంది ఇక్కడ పోతే ఇక్కడ గట్లయితుంది ఇప్పుడు అంజనేయుడు విలువ చేస్తాడు అంజనేయుడు పిలిచి విచారించండి సరే మంత్రి. 72,000 కపిస్తల వర్గములో ఏ ఒక్కరు కూడా సాధ్యము కాలేక కూర్చుంటారు కదా అలాంటి సీతారెడ్డి యొక్క జాతులు తీసుకుని రావాలన్నా తప్పకుండా సాధ్యం కాగలరా? అవునా? ఆంజనేయ దేవి కుమారక ఆంజనేయ నువ్వు పిలువన్న విధంగానే పిలుస్తున్నాను. పిలిచి వేసారిపోతున్నాను. ఇంతవరకు రాలేదు కదా. అంజనేయ కుమార ఆంజనేయ ఉప్పురుపు అన్నదే చెవులకి పోతుంది. ఆంజనేయ దేవి కుమారక ఆంజనేయ చెవులి నత్తలే మొన్న బాగినచ్చు నువ్వే పిలుస్తాను. ఒక మాట పిలువని వస్తున్నట్టు కాదురా. మరి గట్టెట్లలేదు ఈ నత్తలేవు గీనే ఉండదు ఈ నత్తలేవా అంటే నీకు అంగట్లో కనబడదా? అంగట్లనే కనబడే నా ముళ్ళెం పడ పడ్డది. మళ్ళీ అంగడి వేందు. మళ్ళీ అంగడి కాదు రాంగ రోడ్డు పోనే కనబడ్డది. పిలువు ఒకసారి పిలువు. అంజనేయ కుమార అంజనేయ కుక్కురాకు గట్టిగా పిలువు కాదురా. మంచిగానే ఇస్తాను. ఆంజనేయ దేవి కుమారక ఆంజనేయ నేటికి 10 మాసములు 10 నెలలు గడుస్తుంది కదా. అందుకు తిరిగి వేసారి ఆవేదన పడుతున్నాము కాబట్టి ఆ సీతవ్రాటి యొక్క జాతులు తీసుకొచ్చావంటి వాడు నీవని ఆసక్తి రామచంద్ర ఏమిటి స్వామి 72,000 కపిసేన వర్గం ఉన్నది. ఈ 72,000 కపిసేన వర్గముల నుండి నన్ను చిన్న పిల్లవాడిని ఎందుకు రమ్మన్నారంటే నాతోటి ఏలాంటి పని కలిగి రమ్మనన్నారు. ఆ విశేషం పెడితే నాతో వినవించాను.
గాని రాఘవా సీతారాజు యొక్క జాడులకు వెళ్ళుచున్నారు కదా రామపుత్రిక నీకు ఆడవాళ్ళుగా నొసగుచున్నాడు. శ్రీరామచంద్రుడు సైక నిన్ను పంపించినని గుర్తుపట్టేలా నా యొక్క ఆడవాళ్ళం గరం నీకు పంపిస్తున్నాడు కాబట్టి ఆ సీతాదేవి యొక్క జాడులు తీసుకుని రావడం చాలా సంతోషం మార్గం బాబు. రాఘవా రామచంద్ర అవును బాబు. ఏమి దశరథ సుతరామనా దశరథ సుతరామ ధరణి రామ భాను వంశం రామ బహురా రామ మరుగారమించి ఓడలి నర్శని మురసి ఏకాకను మురమప్పగాను నేపాలుడను చాలా నేర్పుతో వరికి చెరగి ముంగరమేమో చేయు రాజేంద్రని పాదపద్మములు నా తీరము పైన మోపి దీవర పెట్టు మోక్షముగాను సత్యనామజమాయ సరసి రామ వంటువని ఆశించి నవ్వినాడు కాబట్టి రామముద్రిక నీకు నొసగుచున్నాడు. ధైర్య సాహసవంతుడవై వెళ్ళి ఆ తల్లి వార్తలు గైకుని రావడం చాలా ముఖ్యమైన మార్గం కదా బాబు. అవును రామచంద్ర దేవుడు బాబు. తప్పనిసరిగా లంకా గ్రామం 100 యోజనములు లగించి మా యొక్క తీసుకొని రావడమే మా కర్తవ్యం స్వామి. చూడడానికి చిన్నగా ఉన్నాడు. 156 వచనములు లగించి ఆ సీతారాజు యొక్క జాడ తీసుకుని వస్తున్నట్టు. అయితే ఇతనితో అవుతుంది కానీ ఎవరితో కాదే. సీతారాజు దాడదేవాళ్ళు నేను గంట మంచిగా పక్కన కొట్టి కాదే నీ కోటి మొక్కలు బాధపడిచి కష్టంలో గడుపుతున్నాము కాబట్టి మా పైన జాలి కలిగి దక్షిణుల చేత అలాంటి సీతారాజు యొక్క జాడులు గైకుని వచ్చేవాడు నీవని ఆశిస్తూ నసగుస్తున్నాడు కాబట్టి తలవ చేయకుండా జాడులు కనుక్కొని రండి బాబు. తప్పనిసరిగా లంకా గ్రామం వెళ్ళి ఆ లంకా గ్రామంలో సీతాదేవి ఎక్కడున్నదో అవును జాడ తీసుకొని రావడమే కర్తవ్యము. కుమారకాన్ని పలుకుతున్నావా?
ఆశీర్వాదం ఇచ్చినావంటే నాకు ఏనుగులెక్కినంత సంతోషం. ఆశీర్వాద అంత బలం ఉంటాది. నీ ఆశీర్వాదం సంగండి వెళ్ళి మదంత రాక్షసులను తుందులు కలుగజేసి ఏమో అరే నేను చూ రామచంద్ర 10 మాసముల నుండి అన్నము హారం లేక ఎంత ఆవేదన చే బాధపడుచుంటది కాబట్టి ఆ తల్లికి ధైర్య సాహసములను చెప్పి శ్రీరామచంద్రుడు ప్రయాణమై వస్తున్నాడమని ఆ సీతారాటి జాములు తీసుకుని వచ్చి ఆమెకు ధైర్యం ఒప్పగించడం చాలా మోక్షమైన మార్గం అని భావిస్తున్నాడు కదా బాబు. రామచంద్ర ఏమిటి ఏమిటది? సీతాదేవి యొక్క శోకమును మార్పి ఆమెకు ధైర్యమును చెప్పి ఆ జ్ఞానసరంగా తల్లి చాటులు మాకు ఎదుగురి కాబట్టి చాలా మోక్షమైన మార్గం. రామచంద్ర భూమి శోధించేదా? ఎక్కడ చూసిన సీతా విరాట్ తీసుకొని మీ మధ్య వస్తున్నాం. తిరిగి గాలించి ఆ తల్లి ఏ స్థలంలో ఉంటుందో ఏ కష్టంతో గడిపిన ధైర్య సాహసములు చెప్పి ఆడవారు నీకు తీసుకుని రాగలని ఆశీర్వాదం ఉన్నట్టయితే ఎదురు వచ్చినటువంటి రాక్షసులందరినీ సమరించి తరవ చేయకుండా చూసుకోవాలని దీనికి రోగం ఉన్నది మళ్ళీ చేస్తాను చూ అరే అరే చూ అరే ఇదేంటిది అనుకుంటాను ధైర్య సాహసంతో ఉండండి. ఇప్పుడే నిన్ను గైకొని వెళ్ళడానికి వస్తున్నాడు కావున దుఃఖించు తల్లి అని ఆ సీతారానికి ధైర్య సాహసం చెప్పండి. రామచంద్ర వినుము శ్రీరామ రామాటలా కలికి చెవులకు అనందకరముగాను
చాలు చాలును ఎందుకో తెలియనా మీ ఆశీర్వాదముతోటి ఉంగరం ఇస్తాడు పలికి ఉన్నారు ఆ ఉంగరం నా అందులో ఉంటే మీ ఆశీర్వాదం నా అందులో ఎడలా తప్పనిసరిగా వెళ్ళి సీత విరాటి చాడ తీసుకొని వస్తున్నారు స్వామి. ఆశీర్వాదము ఉన్న ఎడలా సీతకు ధైర్య సాహసములు చెప్పి ఎన్ని విధములైన మేడల మిత్రుల పూరములు గాలించి కూడా తల్లి వార్తలు తీసుకుని రాగలవు బాబు. లంకా గ్రామమును గాలించి సీతాదేవి చాడ తీసుకొని వస్తాను స్వామి. మంత్రి ఇలాంటి ధైర్య సాహసవంతుడు ఉండాలి. పోయేస్తాడు మరి నువ్వు ఇంతవరకు సపరేతలేవు. నేనేది విత్తి మన సప్పుడు చేస్తామంటావు. మరి ఇంత ధైర్యం ఉండదు ఇన్ని రోజులు ఎందుకు చెప్తలేవురా? ఏంటి నీకు నాకేమన్నా పగనా? ఈ అబ్బాయి ఏ సమయ సందర్భంలో ఏ స్థలంలో కలిగి ఉండా ఆ తల్లికి ధైర్యములను చెప్పి శ్రీరామచంద్రుడు ప్రయాణమై వస్తున్నాడు పని ఆ జ్ఞానశ్రీ వినిపించడం చాలా మోక్షం కదా బాబు. శ్రీరామచంద్రుడు వస్తున్నాడని నీవు చెప్పినట్టు కొమ్మలు కాటున్నావా? అవును. రాఘవా రామచంద్ర ఏమి నాకైనా చిన్న సంశయము అది ఏంటో తెలిసిన ఏమిటి బాబు? వెళ్ళి వస్తాను గాని నేను ఒక్కరు వెళ్తే బాగుంటది కదా, నాతో తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటదని ఆలోచన. నీకు తోడుగా కావాలంటే ఎవరు మీరు తీసుకుని సాడి లేరెవరిక నాతోటి నీటిగా ఎప్పుడు మాట మంత్రముల వేడి సముద్రం దాడది బూడగ ధరించిన గోడది. ఒకవేళ సముద్రం సప్త ఏడు సాగరం లభించి సీతాదేవి జాడ తీసుకొని వస్తాను స్వామి. మర్చి పెడతారు బాబు. శ్రీరామచంద్రుడు నీ గురించే ప్రయాణమై వస్తున్నాడబ్బా. నీ మనస్సులో ఖేదం లేకుండా ధైర్య సాహసంగా ఉండండి. ఇప్పుడే వస్తున్నాడని ఆమెకు ఓదార్పు చెప్పి ఆనవాళ్ళకు మా తల్లికి అర్పించండి బాబు. అవునా? అవును. నీవు వెళ్ళి తప్పనిసరిగా సీతా విరాటి జాడ తీసుకొని రమ్మంటున్నావా? చాలా సంతోషం. రామచంద్ర ఒకవేళ అలాంటి రావణ బ్రహ్మ నా ఎదురుగా వచ్చాడనుకో వాని గుండెలు తీరి వాని దగ్గర సీతాదేవి తాడ తీసుకొని వస్తున్నా. అంత క్రోధం చేసిన ప్రయోజనం లేదు.
బాబు ఇప్పుడు శాంతిగా వెళ్ళాలి. లంక గ్రామంలో సీతాదేవి ఉంటే ఆమెకు దండ ప్రమాణములు చేసి వాని గుండెలు కడుగు పెట్టి ఇలాంటి రోజులు చేస్తున్నట్లయితే తల్లి చాటలు కోపంగా అక్కడ చేస్తే నువ్వు మర్చి పెడతారు ఆడ మాట్లాడే ఆంజనేయ కదో నేలను సీతను మణియందు కారణను మనో నన్ను జంగను సీతను ముదయందు కారణను మనో ఆయిదు ముటి కుక వందనే కమేలొంద చేసి ఆనంద మందిని సుందరాగిరి సురేశ కామన గౌరవరిస్తూ సౌభాగ్యులైతే ఏనాడు ఒక క్షణం కూడా వీక్షించలేనటువంటిది కదా. ఎన్ని దినములు గడుస్తుంది కాబట్టి ఎలాంటి విధముడైనా ఆ తల్లి జాడం తీసుకుని రావడం చాలా మోక్షం కదా బాబు. రాఘవ రామచంద్ర ఏమి మీ ఆజ్ఞానుసారంగా వెళ్ళి తప్పనిసరిగా సీతాదేవి జాడ తీసుకొని వస్తున్నాను స్వామి. అవునా అవును. బాబు ఇదిగో, శ్రీరామపుత్రికి నీకు ఆడవాళ్ళకించి నీకు ఆశీర్వాదం ప్రసాదిస్తాను. కూర్చున్నాడు బాబు. కనులైయున్న రాక్షస కనులైయున్న రాక్షస జనమునెల్లా అట్టలిల్లు తుంచవచ్చినే హతముగాని పరమమైనట్టి దీవెన పలికి నోట తీసి పంపిటాను మరట ఇరవల్లగా ఏమిటి ఉంగరము శ్రీరామముద్రికనికి ఆడవాళ్ళుగా ఇచ్చున్నాడు కాబట్టి ఆ సీతకు ఆడవాళ్ళు శ్రీరామముద్రిక ఆమెను చూసినట్టు ఆమె సీత సిక్కిలో ఉన్న చూడమని పుష్పం నాకు ఆడవాళ్ళు గైకున్నాడు బాబు. ఏంటి ఈ పండు కాదు ఉంగురం ఉంగురం ఓ చూ అది ఉంగురాము మిగతాట్టు ఉన్నది కాదు. ఎందుకు ఇచ్చావు? మిగుతే మనకు ఇంతని గుర్తించదు సీత. అరే ఆ తల్లి గుంట మళ్ళీ దొడ్డికి సుగా చక్కగా పోతలేదు. రామముద్రిక ఇది ఆడవాళ్ళుగా నేను ధరించేటువంటి ముద్రిక కాబట్టి అది చూపిస్తున్నట్లయితే నమ్ముతాను. దొడ్డికి అరే అరే రాఘవ రామచంద్ర ఏమిటి బాబు కుశలపాయను నామదినా ఏమిటి ఏమి మార్చలేదు? రాఘవ రామచంద్ర ఏమిటి బాబు కుశలపాయను నామదిన జగుణ శ్రీరామచంద్ర రమ్యగుణేంద్ర పశుపతి సన్నుత ఇక నామజమాయను కాయమెల్ల వసు విచారామా సంతోషం బాబు. రాఘవ రామచంద్ర ఏమిటి బాబు మీరు ఎప్పుడైతే ఆడవాళ్ళను సగి ఉన్నారో నాకు ఖుషి అనిపించున్నది. నీ మనస్సు కుస్తలం అనిపించదా? నా మనసు కుశలం అనిపించున్నా స్వామి. ఆ. ఈ యొక్క ఉంగరం తీసుకొని వెళ్ళి సీతాదేవి జాడ తప్పనిసరిగా తీసుకొని వస్తా. బాబు ఆంజనేయ అదిగోరా దళవాదమారుతా పాజా పోయిరారా. ఇష్టానుసారమైన బంటువని ఇక నేటి నుండి నేను నమ్మి ఉన్నాను కాబట్టి ఆ సీతారాణిని చూసి జాడలు నాకు తీసుకుని వస్తానని మనసారి ఆశిస్తున్నాడు బాబు. తప్పకుండా అది బుద్ధి. అలాంటి సీత ఎన్ని దినములు గడుస్తుంది కదా. రాఘవ రామచంద్ర ఏమి?
మీరు చాలా సంతోషం కొద్ది ఉండండి. మనసారా నమ్మినాడు కాబట్టి నా పైన క్రమణం లేకుండా సంతోషము సౌభాగ్యముల చేయని యొక్క ధైర్య సాహసవంతుడు ఆ తల్లిని చూసి రావడం మోక్షం బాబు. మీ ఆశీర్వాద బలము నాతో నెడలా కోట్లాది కోట్ల రాక్షసులు వచ్చినా వాళ్ళ యొక్క ప్రాణములు ఎవరు సారణ కంపించి సీతాదేవి జాడ తీసుకొని వస్తాను స్వామి. ఇంత క్రోధముల చే వెళ్ళినా అలజడి చేసినట్టయితే లంకగ్రహంలో సీత జాడ దొరుకుతాయా? ఏమైనా ఎప్పుడైనా కానీ పాడే ఉన్నట్టున్నది. మరి పోతావు ఎప్పటి నువ్వు తండ్రుల వాడి అచ్చుడే ఏమైనా గట్ట చెట్టు దురుకుడు కొయ్యలు పట్టుడు బాబు ఆంజనేయ లేకుండా సంతోషము సౌభాగ్యముల చేత దయ దాక్షిణ్యముల మమ్మల్ని నమ్ముకొని ఎదురు వచ్చినటువంటి రాక్షసులు నీ చేతులు హతమవుతున్నారు కాబట్టి ఆ జ్ఞానస్థానంగా ధైర్య సాహసముతో వెళ్ళి ఆ తలని వీక్షణ చాలు తీసుకుని రావడం ఎంతమంది రాక్షసులు వచ్చినా వారిని హతమునార్చి సీతాదేవి జాడ తీసుకుని వస్తాను స్వామి. సరే బాబు తప్పనిసరిగా ఇప్పుడే సముద్రంలో లగించి 156 రోజులు చూసి కూడా ఆ తలని వీక్షించి వస్తున్నామని తలవ చేయకుండా ఆజ్ఞానుసరికి వెళ్ళిరండి బాబు. తప్పనిసరిగా వెళ్ళి సీతాదేవి జాడ తీసుకుని వస్తాను. మరి మీ ఏలుకున్నటువంటి ఉంగరం ఇచ్చి ఉన్నారు, మరి సీతాదేవి దగ్గర నుండి ఆనవాలుగా ఏం తీసుకున్నారు? సీతా స్థితిలో ఉన్న చూడమని పుష్పమును తీసుకుని వచ్చిన ఆ శ్రీరామ ముద్రికను ఆర్పించి సీతను వీక్షించినట్టుగా నేను గుర్తుపడుతున్నాడు కాబట్టి ఆమె స్థితిలో ఉన్న పుష్పమును తీసుకురావాలి. చూడమని ఆ చూడమని తీసుకొని వస్తే అప్పుడు నేను లంకాపురి గ్రామం వెళ్ళి సీతాదేవిని చూసినట్టుగా నీకు ఆనవాళ్ళు తీసుకొని రావాలి. ఆనవాళ్ళు తీసుకొస్తున్నట్టయితే నేను నమ్ముతున్నాను. ఎదురైనటువంటి రాక్షసులు హతమవుతున్నారు, వారి అస్తము కింద అవుతుంది, నీ అస్తము పైన అవుతుంది.
నువ్వు వెళ్ళిన కానీ మరణించిన కాక పాడుగానే బోరిగా వీడు నా వెనకబడి తప్పనిసరిగా ఉండాలి. ఉండాలంటే నేను రావాలన్నట. నేనున్నంత వరకు నువ్వు చనిపోవురా? నువ్వు చనిపో. ఆ సముద్రం తునుకుడు అంటే నా వల్ల కాదు కానీ నీ ఎంబట ఎట్లా రావాలి? నేను నా వెనకబడి నువ్వేమితో వస్తున్నావు అంటే నా తోక పట్టుకోండి. తోక పట్టుకొని రావాలి. తోక పట్టుకొని సముద్రాలు ఎన్ని తునుకుడు? సముద్రం 7 సాగములు అంటే 100 యోజనములు. 100 యోజనములు తునకాలి. ఆ 100 యోజనములు లగిస్తే లంకాపురి గ్రామం. 7 సముద్రాలు దాటాలి. అమ్మ బాప్రే, అంత దూరం దాకా తోక పట్టుకునే ఉండాలా? ఒకవేళ నీకు కష్టం అనిపిస్తే నా తోకకు నేను చుట్టి లంకాపురి గ్రామంలో విసురుతాను. ముందుగా చూడతావు. విసిరినాక నేను అక్కడ రావనయ్యా. నువ్వు ఎన్ని గంటలకు వస్తావో ఏమో. అదే అటే ఉంటాయి కదా. నేను ఇంకా తోక పట్టిస్తున్నా కానీ ఎంబడే తోక పట్టుకొని వస్తా తప్పనిసరిగా. సరే, ఆ సంతతిలో తెలియదు రాఘవ రామచంద్ర 72,000 కపిసేన వర్గములో నుండి నన్ను ఎన్నుకొని ఈ యొక్క లంకపురి గ్రామం పంపిస్తున్నాడు. జాంబవంతుడి కంటే పెద్దవాడిని కాదు నేను. అయినా నా యొక్క శక్తిని శ్రీరామచంద్రుడు చూసి వీర ఆంజనేయుడు వెళ్లి వస్తాడని నన్ను లంకపురి గ్రామం పంపిస్తున్నాడు. ఆనవాళ్ళుగా మనకి ఏమిచ్చి ఉన్నాడు? ఉంగరం. ఈ ఉంగరం ఇచ్చినాడు. ఈ ఉంగరం భద్రతను కాపాడాలి. మరి ఈ ఉంగరము కాపాడి సీతాదేవి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఈ ఉంగరం ఎక్కడ దాస్తే బాగుంటది? ఉంగరమా? ఇగో స్థిరములో దాయి. ఉంగారా బెజడా దాచరా రామచంద్ర ఈ ఉంగరం ఎక్కడ దాస్తే బాగుంటాది? మరి 7 సాగరం లగించుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఈ ఉంగరం సముద్రంలో పడిపోతే మరి సీతాదేవి మనల్ని నమ్ముతాదా? నమ్మదు. శ్రీరామచంద్రుని బంటులు అని అంటే మనల్ని నమ్ముతాదా? నమ్మదు. మరి ఏడ దాస్తే బాగుంటది అయ్యా? స్థిరముల దాయి. ఈ స్థిరమందు నా యొక్క స్థిరమందు దీన్ని దాచి చూస్తాను. దాచి చూడు. రాఘవ రామచంద్ర స్థిరమందు దేనే దాచరా
దీన్ని దాస్తాను ప్రధాని. ఒకవేళ స్థిరమందు నేను దీన్ని దాస్తాను నిజమే. ఈ విధముగా పడుకొని వెళ్తాను కదా, మరి సముద్రంలో పడిపోతే అబ్బా ఇది మంచిగా లేదయ్యా. మరి దీన్ని ఎక్కడ దాస్తే బాగుంటది? సప్తాడు సముద్రాలు తుడకాగా ఎక్కడైనా పడిపోతే మనం సీతావిరాడు నమ్మదు. అవునా? ఈ బాగలేదు మరి. అవునా? నా విస్తారంలో దాయి దీన్ని ఎక్కడ దాస్తాను తెలుసా? నా విశాలమందు దాచెనా. దాసి ఇక సముద్ర తీరం వెళ్ళాలి. వెళ్ళి వస్తాం. అనునంతలోనే సముద్ర తీరం వచ్చి ఉన్నాం.